అలా రాజమండ్రి వైపుతున్న రోడ్లో ఫౌంటైన్ సూపర్ ఉంది. హార్లీ డేవిడ్సన్ షోరూమ్ వావ్. నైట్ లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను నిన్న వీడియో ఏం చేసింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర. ఇప్పుడు నేను కనకదుర్గ ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్నాను అండ్ ఆ ఫ్లైఓవర్ ఇప్పుడు ఎక్కబోతున్నాను. ఈ ఫ్లైఓవర్ చాలా అంటే చాలా పెద్ద ఫ్లైఓవర్ అండి. ఏపీలో ఇది లాంగెస్ట్ ఫ్లైఓవర్. టోటల్గా ఈ ప్రాజెక్ట్ లెంత్ వచ్చేసి 5.29 కిలోమీటర్స్ అండి. అండ్ అందులో 2.3 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ ఉంటుంది. అండ్ ఆ ఫ్లైఓవర్ కూడా చాలా బాగుంటుందండి. చూసారా ఆ లైట్స్, అసలు అవసరం అండి, ఓ రకంగా ఉంది. అసలు నైట్ లైఫ్లో ఈ ఫ్లైఓవర్ ఎక్కడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫ్లైఓవర్ 6 లేన్ రోడ్ అండి. మొత్తం ఫ్లైఓవర్ అంతా 6 లేన్ రోడ్ ఉంటుంది. అంటే 3 లేన్స్ అట్ 3 లేన్స్. కృష్ణా రివర్ని, ప్రకాశం బ్యారేజ్ని క్రాస్ చేస్తుందండి. ఇది యాక్చువల్గా బీమ్ బ్రిడ్జ్ అండి. అండ్ స్పాన్స్ వచ్చేసి టోటల్ 47 స్పాన్స్ ఉన్నాయండి. విడ్త్ వచ్చేసి 23.7 మీటర్స్ అండి, అంటే 78 ఫీట్ అండి. ఈ ఫ్లైఓవర్ యాక్చువల్గా 22 నవంబర్ 2015లో స్టార్ట్ చేశారు. అండ్ 30th ఆగస్ట్ 2020లో కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యిందండి. ఇది 30th సెప్టెంబర్ 2020లో ఓపెన్ చేశారు మన నితిన్ గడ్కరీ గారు. అండ్ కన్స్ట్రక్షన్ బడ్జెట్ వచ్చేసి 458 crores అండి, 458 కోట్లు యూజ్ అమౌంట్. మనం దీని యొక్క జియోగ్రఫీ చూసుకుంటే ఈ ఫ్లైఓవర్ వచ్చేసి మన కనకదుర్గ టెంపుల్ ఏరియాలో కన్స్ట్రక్షన్ అయ్యిందండి. అండ్ గొల్లపూడి పిఎన్బీస్ అంటే మన పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ అండి. బస్ స్టాప్ నుంచి డైరెక్ట్గా గొల్లపూడి అనే ప్లేస్ వరకు ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. అండ్ 2.3 కిలోమీటర్స్ ఫ్లైఓవర్, రిమైనింగ్ 2.9 కిలోమీటర్స్ రోడ్ వైడనింగ్ వర్క్స్ అండి. ఫ్లైఓవర్ హిస్టరీలోకి వెళ్తే యాక్చువల్గా ఇది ఫుల్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. బికాజ్ మ్యాక్సిమం అందరూ కనకదుర్గ తల్లి టెంపుల్కి వస్తూ ఉంటారు. ఆ టెంపుల్ని యొక్క ట్రాఫిక్ జామ్ని కంట్రోల్ చేయడానికి ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది యాక్చువల్గా మన సోమా కంపెనీ, హైదరాబాద్కి సంబంధించిన సోమా కంపెనీ కన్స్ట్రక్షన్ చేసింది. యాక్చువల్గా ఈ ప్లాన్ ఎప్పుడు అయిపోవాల్సింది, బట్ చాలా లేట్ అయింది. అండ్ ల్యాండ్ అక్విజిషన్ కోసం మాత్రమే ఒక 100 కోట్ల ఖర్చు పెట్టారండి బడ్జెట్లో. అంటే ఆ లైన్లో ఫ్లైఓవర్ చేసినప్పుడు కింద పైప్ లైన్స్ కానీ ఏమైనా అడ్డంగా వచ్చినా అవన్నీ మార్చడానికి వాటికే 100 కోట్ల దాకా అయిందంట. చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. అండ్ ఆ ప్రాజెక్ట్ వల్ల చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ అవుతుంది. అండ్ అసలు చాలా బాగుంటుంది కూడా. అండ్ ఇంకా మనం ఆ కన్స్ట్రక్షన్లోకి వెళ్తే యాక్చువల్గా విడ్త్ వచ్చేసి 23.7 మీటర్స్ అండి, చాలా పెద్ద విడ్త్. ఈజీగా ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు, అసలు మ్యాక్స్ ట్రాఫిక్ జామే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లైఓవర్ కింద చూసుకుంటే నా ట్విట్టర్లో మీరు చూసి ఉండొచ్చు, వర్టికల్ గార్డెనింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అది యాక్చువల్గా అప్పుడు ఛాంపియన్షిప్ అయింది అమరావతిలో 2018లోని. అప్పుడు F1H2O అనే ప్రోగ్రామ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ బదులుగా ఆ వర్టికల్ గార్డెనింగ్ చేశారండి. చాలా బాగుంటుందండి వర్టికల్. నిన్న ట్విట్టర్ మీరు చూడొచ్చు. అసలు చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకుంటారు, అలా ఉంటుంది ఆ ఫ్లైఓవర్. కానీ ఫ్లైఓవర్ మీద వెళ్తే తొందరగా వెళ్ళచ్చు. ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తే కొంచెం టైం పడుతుంది. బికాజ్ కింద కొంచెం ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది, పైన అయితే ట్రాఫిక్ ఫ్లో తక్కువ. అండ్ మీకు ఒక 3 minutes వెళ్ళిపోవచ్చండి కరెక్ట్గా వెళ్తే. నేను స్లోగా వెళ్తున్నాను, సో అందుకని చెప్పి లేట్ అవుతుంది. కానీ లేకపోతే చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మినిమం 3 minutes అండి. సరే, ఒక 80 స్పీడ్ మెయింటైన్ చేస్తే సూపర్ ఉంటుంది. అండ్ టోటల్గా మనం ఫ్లైఓవర్ దిగిపోయి వచ్చాం. ఇది కూడా ఫ్లైఓవర్దే. మనం కొంచెం ముందుకు వెళ్తే అదే మన కాంప్లెక్స్ అనమాట, విజయవాడ కాంప్లెక్స్. ఇంకా మనం హైడ్రైడ్లో విశేషాలు వింతలు చూద్దామా? ఫ్లైఓవర్ గురించి స్టార్టింగ్గా చెప్తాను, ఎందుకంటే నేను అక్కడితోనే వీడియో ఆన్ చేశాను. సో అందుకని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. మీకు యాక్చువల్గా ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, ఆ విగ్రహం యాక్చువల్గా ఫౌంటైన్ అండి. బట్ అది ఇప్పుడు ఆపేశారనమాట. మీరు ఈవినింగ్ టైంలో వెళ్తే ఆ ఫౌంటైన్ చూడొచ్చు. అండ్ దానికన్నా కొంచెం ముందు రాజశేఖర గారి బొమ్మ ఉంటుంది, విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కూడా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ కూడా వాటర్ ఫౌంటైన్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే రైల్వే క్వార్టర్స్ అండ్
అలా ముందుకు వెళ్తే రైల్వే స్టేషన్ కూడా వస్తుందండి. అండ్ రైల్వే స్టేషన్ చాలా బాగుంది. 2 సైడ్స్ ఉంటుందండి. ఒక సైడ్ అయితే బ్యాక్ గేట్, ఒక సైడ్ ఫ్రంట్ గేట్. ఫ్రంట్ గేట్ వైపు వెళ్ళారంటే మీకు చాలా బాగా కనబడుతుంది. బట్ బ్యాక్ గేట్ వైపు అంతే ఉండదు. బికాజ్ మనకి ఫ్రంట్ గేట్ వైపే మెయిన్ సిటీ అంతా ఉంటుంది, అందుకని చెప్పి. ఇదిగోండి సౌత్ సెంట్రల్ రైల్వే. అలా అందులోకి వెళ్తున్నాం. సో మీకు చూపిస్తాను చూడండి, అద్భుతమైన అద్భుతాలు. అక్కడ కూడా ఫౌంటైన్ ఉంది. ఆ ఫౌంటైన్ తాపలేదు, చాలా బాగుందండి ఆ ఫౌంటైన్. బికాస్ ట్రాఫిక్ లేదు. ట్రాఫిక్ ఉంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. ప్లస్ ఎండ కూడా లేదు, నైట్ కదా, ఎండ ఎలా ఉంటుంది. సో చల్లని గాలిలో అలా తిరుగుతుంటే ఆ ఫీలే వేరండి అసలు. ఎలా ఉందో ఫుల్ కలర్స్తో. యాక్చువల్గా దాని చుట్టూ ఎల్ఈడి లైట్స్ వేశారు అండ్ ఆ లైట్స్ ఆన్ చేశారు. సో అది సూపర్ కనబడుతుంది. సో ఇంకా మేము రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిపోతున్నామండి. ఇంకా అలా వెళ్ళిపోతూ మెయిన్ రోడ్లోకి వచ్చాం. ఇది చాలా పెద్ద రోడ్లో ఉంది. బట్ మాకైతే ఆ రోడ్లు పెద్దగా ఐడియా లేవు, ఎటు వెళ్తున్నాం తెలియదు. ఎలా పడితే అలా వెళ్ళిపోవటం. ఎందుకంటే ఎటు వెళ్ళినా ట్రాఫిక్ ఉండదు, సో ఎక్కడ ఆగక్కర్లేదు. సో తిరుగుతుంటే ఏదో ఒకటి కనిపిస్తుంది, చూసి ఆనందపడచ్చని చెప్పి అలా వెళ్తున్నాం అనమాట. మాకైతే హైలైటెడ్గా కనిపించినవి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి. నైట్ 12 దాకా ఉన్నాయి. మనం 12 వరకు ఎలా తిరిగినా 12 o'clock మనకు ఫుడ్ దొరుకుతుంది. ఇంకా లేట్ అయినా కాంప్లెక్స్ దగ్గర మనకి టిఫిన్ హోటల్స్ ఉంటాయి అండ్ టిఫిన్ కూడా మనకు దొరుకుతుంది. అండ్ భోజనం కూడా దొరకచ్చు. బట్ మేము భోజనం అయితే తినలే, ఆ టైంలో భోజనం తిన్నాం కాబట్టి టిఫిన్ అయితే చేయొచ్చు. టిఫిన్ అండ్ సరైన బైకులు కూడా చూడలేదండి.
ఒక్క నింజా కూడా చూడలేదు. బట్ ఉన్నాయో లేవో నాకు తెలీదు, ఉంటాయి బట్ మాకైతే కనిపించలేదు. నింజా షోరూమ్కి వెళ్ళాం. యాక్చువల్గా టెస్ట్ డ్రైవ్కి అడిగితే టెస్ట్ డ్రైవ్కి లేవంట, టైం పడుతుందంట. ఏం చేస్తాం ఇంకా. సో నింజా కూడా టెస్ట్ డ్రైవ్ చేయలేదు. యాక్చువల్గా ప్లానింగ్ నింజా కొందామని చెప్పి, కానీ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే కొనుక్కోలేదన్న. బికాజ్ నింజా 650 కొందాం అనుకుంటున్నాను. నింజా 650 ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా వస్తుందో నాకు తెలియట్లే. వీడియోస్లో చూస్తున్నా కానీ అవి అంతంత మాత్రంగా ఉన్నాయి. బట్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది అండ్ కొనుక్కోవద్దని ఆలోచన వస్తుంది. బట్ ఏం చేస్తాం, టెస్ట్ డ్రైవ్కి లేవంట. సో ఇంకో సిటీలో ట్రై చేయాలి టెస్ట్ డ్రైవ్కి, ఇంకో సిటీ వెళ్ళినప్పుడు. అండ్ రేంజ్ రోవర్ షోరూమ్కి వెళ్ళాం. రేంజ్ రోవర్ షోరూంలో కూడా సేమ్ అంతే అయింది. వాళ్ళైతే యాక్చువల్గా ఫస్ట్ టెస్ట్ డ్రైవ్కి ఇస్తా అన్నారు. బట్ తర్వాత ఏమైందంటే యాక్చువల్గా మేము అడిగిన వెహికల్ టెస్ట్ డ్రైవ్కి లేదనమాట. సో ఇంకా అది అవ్వలే. ఇంక సర్లే వెహికల్స్లో సెట్ అవ్వని చెప్పి టెస్ట్ డ్రైవ్ చేయలేదు. ఇంకా అలా తిరిగామన్నమాట. నైట్ టైం కాదని డే టైం వెళ్ళానండి. అండ్ మనం విజయవాడ ఎంటర్ అవుతాం కదా, ఎంట్రన్స్లో ఈ బొమ్మలని ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. డిఫరెంట్ బొమ్మలు. ఓసరోలు చూసారు ఎలా ఉందో. చాలా బొమ్మలు ఉన్నాయండి వరుసగా, కానీ నేను మీకు చూపిస్తుంది కొన్నే. అండ్ అటుపక్క మాకు కొంచెం కొత్తగా కనబడుతుంది ఏంటబ్బా అని చూస్తే అది హార్లీ డేవిడ్సన్ షోరూమ్ అండి. అసలు షోరూమ్ అంటే ఉందండి, సూపర్ ఉంది అసలు. నైట్ టైం ఆ లైటింగ్కి, ఆ బ్రాండ్ నేమ్కి చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే ఒకటే డిసైడ్ అయ్యాం, వెనక్కి తిరిగి వెళ్ళి హోటల్స్ తీసుకుందాం అని చెప్పి. అండ్ అవన్నీ లాస్ట్లో పెట్టాను, మీరు చూదురు, వెయిట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి బజార్కి. అండ్ మీకు అన్ని షాపింగ్ మాల్స్ ఇలానే ఉంటాయి, కానీ నైట్ టైం కదా, సో అందుకని చెప్పి మీకు ఏం కనిపించట్లేదు. యాక్చువల్గా మీరు 7కి వెళ్ళండి, ఆ రూట్ ఖాళీ ఉండదు, మొత్తం వెహికల్సే ఉంటాయి. ఇప్పుడు టైం అయితే తెలుసా, అరౌండ్ 12 అవుతుందండి. సో అందుకే మీకు అక్కడేం కనిపించట్లేదు అండ్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. కానీ మీరు 7, 8 ఆ టైంకి వెళ్ళండి, ఆ రోడ్ ఖాళీ ఉండదు. ఇంకా క్రౌడ్. షాపింగ్ చేసిన వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు, తిరిగే వాళ్ళు తిరుగుతారు. ఇంకా లవ్ బర్డ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆ లైన్లోనే పీవీపీ మాల్ ఉంటుందండి. ఆ పీవీపీ మాల్ కూడా చూపిస్తాను ఆగండి. అదిగోండి లైట్ కనబడుతుంది చూసారా, అదే పీవీపీ మాల్. చూపిస్తా ఆగండి, దగ్గరలో కనబడచ్చు. అదిగోండి పీవీపీ. యాక్చువల్గా కనబడకుండా పోయిందండి, రికార్డ్ అవ్వలేనట్టుంది. ఇక్కడే చిన్నగా కనబడుతుంది, అదే పీవీపీ మాల్. మాల్ కూడా చాలా పెద్దది. మీరు బెస్ట్ పీవీపీ మాల్కి వెళ్ళిపోతే హ్యాపీగా ఏసీ ఉంటుంది. చుట్టూ తిరుక్కుంటూ ఉంటే అలా టైం గడిచిపోద్ది. టైం పాస్ చేయాలంటే మాత్రమే. మీరు కొనుక్కోవాలని కొనుక్కోవచ్చు, తినాలన్నా తినచ్చు. అండ్ మూవీస్ కూడా ఉన్నాయి, పబ్ కూడా ఉంది. కానీ పబ్కి అయితే మేము వెళ్ళలేదండి, బికాజ్ పబ్కి వెళ్ళే ఏజ్ మాకు ఇంకా రాలేదనుకుంటున్నాం. అండ్ విశాఖ సిటీ పోలీస్ అండి, అంటే ఇది ఒక షాపింగ్ మాలే, అంటే పెద్ద షాపింగ్ మాల్ చాలా. అండ్ ఇందులో కూడా పోలీస్ కంట్రోల్ ఉంటుంది. సో అందుకని చెప్పి విజయవాడ పోలీస్ అని రాశారు. వీడియో అక్కడక్కడ బ్లర్ అవుతూ ఉంటుందండి, బికాజ్ అటుపక్కన చూసే లైట్ కెమెరా లెన్స్లో పడినప్పుడు ఆ లెన్స్ బ్లర్ అవుతూ ఉంటాయి. సో అందుకే మీకు అక్కడక్కడ బ్లర్లా కనబడుతూ ఉంటుంది. సో కొంచెం అడ్జస్ట్ చూడండి. అండ్ అది నెక్స్ట్ షోరూమ్. మనం అలా ముందుకు వెళ్ళిపోతే ఈ రోడ్ ఎండ్ అయిపోతుంది. అండ్ మనం చెప్పాక ఫ్లేవర్ ఉంటుందని చెప్పి ఫ్లేవర్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. అదే అలా లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే కృష్ణా బ్యారేజ్కి వెళ్ళచ్చు. అండ్ కొంచెం ముందే తీసుకున్నాం లెఫ్ట్, కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతాం. మేము అలాగే వెళ్ళిపోయాం. పోలీసులు అయితే ఎటు వెళ్ళకూడదని చెప్పారు. సో బ్యాక్ వచ్చాం అనమాట.
రోడ్ ఓవర్ రైల్వే బ్రిడ్జ్ అండి ఇది. చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయండి అక్కడైతే మాత్రం. నా హోటల్ అయితే మెయిన్ రోడ్లో ఉంది, మిగిలిన హోటల్ అయితే మాత్రం లోపలే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఒక 10 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్తాను, అప్పుడు సరే రిచ్ హోటల్లో ఉంటాను. కానీ అది ఎప్పటికి అవుతుందో నాకు తెలీదు, బట్ అవుతుందని అనుకుంటున్నాను బికాస్ నాకు మీ సపోర్ట్ ఉంది. అండ్ ఇది కృష్ణా బ్యారేజ్ మీద నుంచి అండి వెళ్తున్నప్పుడు వీడియో తీసాను. యాక్చువల్గా ఈవినింగ్ 7-8 ఆ టైంకి అయితే మీకు లైట్స్ కనబడితే మామూలు కనబడవు, వావ్ అంటారు. బట్ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అలా అవుతుంది. సో ఈ టైంలో మీరు ఇంకా ఎలా చూస్తారు చెప్పండి? పెద్దగా లైట్ అయితే ఎవరు ఆన్ చేయక ఆపేస్తారు. సో మీకు తక్కువ కనబడుతుంది లైట్. సో ఫైనలీ వీఆర్ ఇన్ హార్లీ డేవిడ్సన్ షోరూమ్ అండి. చూసారా హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ఎలా కనబడుతుందో? నైట్ లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది. ఖాళీగా ఉంటే రోడ్లు ఎలా పడితే అలా తిరిగేసి ఎవడు మనల్ని ఏమండు, ఎలా అంటే అలా 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 అలా. సో సూపర్ అండ్ చాలా బాగుందండి విజయవాడ. సో మీరు కూడా రండి, విజిట్ చేయండి. నైట్ టైం జరగండి, ఎందుకంటే రోడ్లు ఖాళీగా ఉంటాయి. మార్నింగ్ టైంలో రోడ్లు అస్సలు ఖాళీగా ఉండవు. ట్రాఫిక్ జామ్లు ఎదుర్కొన్నారంటే అంతే సంగతి. సో నైట్ టైం మాత్రం తిరగండి, డే టైం మాత్రం పడుకోండి. థ్యాంక్ యూ. ఎండ్ ఆఫ్ ది డేలో పిక్స్ చూడండి ఎలా బాగున్నాయో, ఎంత బాగున్నాయో చూడండి పిక్స్. హార్లీ డేవిడ్సన్ ఇట్స్ బ్రాండ్, పెద్ద బ్రాండ్ అండి. అండ్ మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ ఇవన్నీ. అండ్ మీకు చెప్పాను కదా రైల్వే స్టేషన్ ద్వారా కొన్ని పిక్స్ తీసానని చెప్పి, అవేంటి పిక్స్ చూడండి అంత బాగున్నాయో. ఆ ట్రైన్ అయితే సూపర్ ఉందండి, బాగా తయారు చేశారు కానీ అసలు. అండ్ ఫౌంటైన్ అండి ఇది. అండ్ ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ ఆల్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Hope you all do that. Thank you friends, thank you for your support.